ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనము. అతడు ఇలాగ్న ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆర్పోజేసెను. చదవబడిన ఈ వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అతడు ఇలాగ్న ప్రార్థన చేశాడు. అతడు ఎవరు? ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది? ఆ దినములలో వర్షం కానీ మంచు కానీ పడలేదు. మళ్ళీ వర్షం కానీ మంచు కానీ పడాలంటే ఏలియా ఏం చేశాడు? దేవుడు ఏలియాను దర్శించాడు. నేను వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి అహాబు రాజుతో మాట్లాడుము. అప్పుడు ఏలియా వెళ్ళి అహాబు రాజును దర్శిస్తాడు. అహాబు రాజు ఏలియాను చూడగానే, ఇశ్రాయేల్ ప్రజలను శ్రమపెట్టువాడు నువ్వేనా అని అహాబు రాజు ఏలియాను చూసి అంటాడు. అప్పుడు ఏలియా అషేరు దేవతకు మొక్కే బయలు ప్రవక్తలను తీసుకొని కార్మెల్ పర్వతమునకు రమ్మంటాడు. అప్పుడు అహాబు అషేరు దేవుని పూజించేటటువంటి ప్రవక్తలను తీసుకొని కార్మెల్ పర్వతంకు వస్తాడు. అప్పుడు ఏలియా జనుల దగ్గరికి వచ్చి, మీరు 2 తలంతుల మధ్య ఎన్నాళ్ళ మట్టుకు తడబడుదురు? యెహోవా దేవుడైతే మీరు అతన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే మీరు అతన్ని అనుసరించుడి అని ఏలియా జనులతో చెప్తాడు. అప్పుడు జనులు ఒక్క మాట అయినను పలకరు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒక దానిని కోరుకొని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండా దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండా దానిని తునకలుగా చేసి కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవతను బట్టి ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అని ఏలియా ఆ జనులతో అంటాడు. మీరు అనేకులై ఉన్నారు, ముందు మీరు సిద్ధము చేయడి అని జనులతో చెప్తాడు. వారు తమకి ఇయ్యబడిన ఎద్దును సిద్ధము చేసి కట్టెల మీద ఉంచి వారి దేవతను బట్టి ప్రార్థన చేస్తారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వారు బయలా అని బయలుదేవత నామమున ప్రార్థన చేస్తారు. బలిపీఠం యొద్ద గంతులు వేయచ్చు మొదలు పెడతారు. మధ్యాహ్నం కాగానే ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానంలో ఉన్నాడేమో, దూరంనున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో అని అపహాస్యం చేస్తాడు ఏలియా. వారు మరి బిగ్గరగా కేకలు వేస్తారు. రక్తము కారునంతగా కత్తులతో వారి దేహములను కోసుకుంటారు. ఈ ప్రకారము మధ్యాహ్నం అయిన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు కానీ మాట ఇచ్చువాడైనను లక్ష్యం పెట్టువాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండి అని జనులను పిలుస్తాడు. జనులందరూ ఏలియా యొద్దకు వస్తారు. అతడు క్రింద పడద్రోయబడిన బలిపీఠంను బాగు చేసి యెహోవా నామమున ఒక బలిపీఠం కడతాడు ఏలియా. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపుడని చెప్తాడు. దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్తాడు. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ 2వ మారు కూడా అదేవిధంగా నీళ్లు కట్టెల మీద దహన బలి పశు మాంసం మీద పోస్తారు. ఆ ప్రకారమే 3వసారి కూడా దహన బలి పశు మాంసం మీద కట్టెల మీద నీళ్లు పోస్తారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొలిరి పారెను. మరియు అతడు కంతకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేస్తాడు. యెహోవా, ఇశ్రాయేలు దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివని ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన అంగీకరింపుము. ఈ జనులకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా అగ్ని ఆకాశము నుండి దిగి కట్టెలను బలిపశు మాంసమును దహించి వేస్తుంది. అంతటా జనులందరూ అది చూచి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తారు. అప్పుడు ఏలియా,
ఒక్క ప్రవక్త కూడా తప్పించుకోవడానికి వీలు లేదని ప్రవక్తలందరినీ పట్టుకొనడానికి జనులకు ఆజ్ఞాపించగా జనులందరూ వెళ్ళి 450 మంది ప్రవక్తలను పట్టుకుంటారు. ఆ పట్టుకున్న ప్రవక్తలను కిషోన్ వాగు దగ్గరకు తీసుకెళ్ళి ప్రవక్తలందరినీ కిషోన్ వాగు దగ్గర వధిస్తారు. అంటే 450 మంది ప్రవక్తలను చంపిపాడేస్తారు. అప్పుడు ఏలియా అహాబును చూచి, విస్తారమైన వర్షం కురుస్తుంది, నువ్వు వెళ్ళి భోజనం చేయమని అహాబుతో చెప్పినప్పుడు అహాబు మారుమాట మాట్లాడకుండా తన రథం మీద ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా యెహోవా దేవుడు జనుల మధ్య గొప్ప అద్భుత కార్యం చేసి తన మహిమను కనబరుస్తాడు. యెహోవాయే దేవుడని ప్రజలందరూ తెలుసుకుంటారు. అలాగే అహాబ్ రాజు కూడా తెలుసుకుంటాడు. ఈ విధంగా గొప్ప అద్భుత కార్యం దేవుడు అక్కడ చేస్తాడు. ఆ తర్వాత దేవుడు భూమిపైన విపరీతమైన వర్షం కురిపిస్తాడు. ఈ విధంగా దేవుడు చేసిన అద్భుత కార్యమును జనులందరూ తెలుసుకుంటారు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయగలడు. నీవు నమ్మినట్లయితే ఈ అద్భుత కార్యాన్ని నువ్వు కూడా చూస్తావు. కాబట్టి నువ్వు దేనికి చింతించక భయపడక ధైర్యంగా ఉండము. అలాగే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా అద్భుత కార్యము చేసి తన మహిమను కనబరుస్తాడు. నమ్ము, విశ్వసించు, ప్రార్థించు. ఆయన సర్వశక్తిమంతుడు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమ కలిగిన తండ్రి. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక విడవక మన ఎడల కృప చూపుతున్నాడు. కాబట్టి మనము ఆయనను విడవక మనము ఆయనను అత్తుకొని ఉండవలెను. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్నిని కురిపించి జనులందరి మధ్య నాయన నీవు గొప్ప అద్భుతకారం చేశావు. బలి పశు మాంసమును, కట్టెలను, రాళ్లను దహించి వేశావు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని జనులు కేకలు వేసి సంతోషించారు. అక్కడ మీ మహిమను కనబరిచారు తండ్రి. అలాగే ఈరోజు కూడా నాయన మేము నమ్ముతున్నాము. మా జీవితాలలో, మా కుటుంబాల్లో కూడా నైనా మీరు గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి నీ నామంకు మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మేము విశ్వాసం కోల్పోకుండా, నమ్మకం కోల్పోకుండా నీ అందు నాయన మేము నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, భయభక్తులు కలిగి, ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి జీవించటకు సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నిశ్చించుకోమని వేడుకుంటే యేసుక్రీస్తు నామములో మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.